ఓం సూర్యదేవాయ నమః. ప్రియమైన భక్తులారా, జ్యోతిష్యాన్ని విశ్వసించే అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. గ్రహాల గమనాలు మన జీవితంపై ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ మా అస్ట్రాలజీ టాపిక్ ఛానల్కు స్వాగతం. ఇక్కడ మీరు ప్రతి రాశికి సంబంధించిన ఖచ్చితమైన రాశిఫలాలు, గ్రహాల ప్రభావం, ఆధ్యాత్మిక పరిహారాలు మరియు జీవితంలో ముందుకు వెళ్లడానికి ఉపయోగపడే అమూల్యమైన సూచనలు తెలుసుకోగలరు. మన జీవితమనేది కేవలం అదృష్టంతోనే కాకుండా సరైన జ్ఞానం మరియు సరైన నిర్ణయాలతో కూడా ముందుకు సాగుతుంది. ఆ జ్ఞానాన్ని మీకు అందించడానికి మా ఈ చిన్న ప్రయత్నం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశగా ఉన్నారా? ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. పూజారి శ్రీనివాసరాజుగారు. ఫోన్ 8877414766. మీకు జ్యోతిష్య విషయాలు, రాశిఫలాలు మరియు ఆధ్యాత్మిక సమాచారం తెలుసుకోవడం ఇష్టమైతే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు చూడాలంటే వెంటనే మా అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి, తద్వారా మా కొత్త వీడియోలు మీకు వెంటనే అందుతాయి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అందరి ప్రేమ మరియు ఆదరణే మా ప్రేరణ. ఓం సూర్యదేవాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. సింహరాశివారికి మార్చ్ 29 ఆదివారం ప్రారంభమయ్యే ఈ కాలంలో మీ మనస్సులో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం, కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు కనిపించే సూచనలు బలంగా ఉన్నాయి. చాలా రోజులుగా మీ మనస్సులో ఉండి కూడా ప్రారంభించలేకపోయిన కొన్ని పనుల గురించి మీరు మళ్లీ ఆలోచించడం మొదలుపెడతారు. ఆదివారం రోజు ముఖ్యంగా కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దలతో మాట్లాడటం, వారి అనుభవాలను వినడం మీకు ఒక మంచి దారిని చూపించే అవకాశం ఉంది. చాలాసార్లు మనం ఒంటరిగా నిర్ణయాలు తీసుకునే సమయంలో కొన్ని విషయాలు మనకు కనిపించవు, కానీ పెద్దల మాటలు విన్నప్పుడు మనకు కొత్త దృక్పథం వస్తుంది. ఈ రోజుల్లో మీకు అలాంటి మార్గదర్శనం దొరికే అవకాశం ఉంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో తొందరపడకుండా కొంచెం ఆలోచించి పరిస్థితులను గమనించి ముందుకు వెళితే చాలా మంచిది. మీలో ఉన్న నాయకత్వ లక్షణం ఈ సమయంలో స్పష్టంగా బయటపడుతుంది. కుటుంబంలో చిన్న సమస్యలు వచ్చినా కూడా మీరు మధ్యలో ఉండి అందరినీ సమాధానపరిచే వ్యక్తిగా కనిపిస్తారు. మీ మాట వినేవాళ్లు కూడా పెరుగుతారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. సింహరాశివారికి సహజంగా ఉండే గర్వం లేదా అహంకారం కొన్నిసార్లు అనుకోకుండా బయటపడుతుంది. ఆ లక్షణాన్ని కొంచెం నియంత్రిస్తే మీకు అందరి ప్రేమ మరియు గౌరవం మరింత పెరుగుతుంది. ఆదివారం రోజు మీరు కుటుంబంతో కలిసి చిన్న ప్రయాణం చేయడం లేదా ఇంట్లోనే కలిసి భోజనం చేయడం వంటి విషయాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఇవి మీకు మానసికంగా చాలా ఆనందాన్నిస్తాయి. కొంతకాలంగా మీలో ఉన్న ఆలోచనల ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ సమయంలో మీరు మీ జీవిత లక్ష్యాల గురించి కూడా మళ్లీ ఆలోచించే అవకాశం ఉంది. ఇప్పటివరకు చేసిన ప్రయాణాన్ని చూసుకుని ఇక ముందు ఎలా ముందుకు వెళ్లాలి అనే దాని గురించి ఒక స్పష్టత మీకు వచ్చే అవకాశం ఉంది. మార్చి 30 సోమవారం రోజు మీ వృత్తి మరియు ఉద్యోగ జీవితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పరిణామాలు కనిపించవచ్చు. ఈ రోజు మీ పనితీరును గమనించేవారు ఎక్కువగా ఉంటారు. కొన్నిసార్లు మనం చేసిన పని వెంటనే గుర్తింపు పొందదు, కానీ సరైన సమయంలో అది అందరి ముందు వెలుగులోకి వస్తుంది. ఈ కాలంలో అలాంటి పరిస్థితి మీకు కనిపించే అవకాశం ఉంది. మీరు గతంలో ఎంతో కష్టపడి చేసిన పనులు ఇప్పుడు మీకు ప్రయోజనం ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనిలో మరింత శ్రద్ధ చూపితే మంచి ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా అధికారులతో మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా మరియు గౌరవంగా మాట్లాడటం మంచిది. మీరు చెప్పే ఆలోచనలు వారికి నచ్చే అవకాశం ఉంది. కొంతమందికి కొత్త బాధ్యతలు ఇవ్వబడే అవకాశం కూడా ఉంది. మొదట్లో అది కొంచెం భారంగా అనిపించినా ఆ బాధ్యతలు భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలను తెరుస్తాయి. పనిచేసే ప్రదేశంలో మీపై నమ్మకం పెరగడం చాలా ముఖ్యమైన విషయం. ఆ నమ్మకాన్ని మీరు ఈ సమయంలో సంపాదించే అవకాశం ఉంది. అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే పని మరియు విశ్రాంతి మధ్య సమతుల్యతను కాపాడుకోవడం అవసరం. రోజంతా పని గురించి మాత్రమే ఆలోచిస్తే మనసు అలసిపోతుంది. కాబట్టి పని పూర్తయిన తర్వాత కొంత సమయం కుటుంబంతో గడపడం లేదా మీకు ఇష్టమైన పని చేయడం మంచిది. మీ సహచరులతో కూడా మంచి సంబంధం కొనసాగించడం అవసరం. కొన్నిసార్లు చిన్న సహాయం చేసినా అది భవిష్యత్తులో పెద్ద సహాయంగా తిరిగి రావచ్చు. కాబట్టి ఈ రోజుల్లో మీరు సహకార భావంతో ముందుకు వెళితే ఉద్యోగ జీవితంలో మంచి పేరు సంపాదించే అవకాశం ఉంది. మార్చి 31 మంగళవారం రోజు వ్యాపారం మరియు ఆర్థిక అవకాశాలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కనిపించవచ్చు. వ్యాపారం చేస్తున్న సింహరాశివారికి ఈరోజు ఒక కొత్త ఆలోచన రావచ్చు. కొన్నిసార్లు మనం చాలా కాలంగా ఒకే విధంగా పనిచేస్తూ ఉంటాం,
కానీ ఒక చిన్న మార్పు కూడా వ్యాపారంలో పెద్ద ఫలితాన్ని తీసుకురావచ్చు. ఈ సమయంలో అలాంటి ఆలోచనలు మీకు వచ్చే అవకాశముంది. కొత్త కస్టమర్లు కలిసే అవకాశముంది. అలాగే కొత్త భాగస్వామ్యాలు కూడా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఏ ఒప్పందమైనా వెంటనే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ప్రతి విషయం గురించి పూర్తిగా తెలుసుకుని తర్వాత నిర్ణయం తీసుకుంటే మంచిది. మీరు తీసుకునే ఒక మంచి నిర్ణయం భవిష్యత్తులో మీ వ్యాపారానికి బలమైన పునాది కావచ్చు. డబ్బు విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. కొన్నిసార్లు మనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తొందరపడుతూ పెద్ద పెట్టుబడులు పెట్టేస్తాం. కాని పరిస్థితులను గమనించి లాభనష్టాలను అర్థం చేసుకుని ముందుకు వెళితే ప్రమాదాలను తగ్గించవచ్చు. మీకు తెలిసిన వ్యక్తుల సలహాలు కూడా ఉపయోగపడవచ్చు. ముఖ్యంగా అనుభవం ఉన్నవారిని అడిగి తెలుసుకోవడం మంచిది. వ్యాపారంలో నమ్మకం చాలా ముఖ్యమైనది. మీరు నిజాయితీగా వ్యవహరిస్తే కస్టమర్ల నమ్మకం పెరుగుతుంది. అదే నమ్మకం మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కొంతమందికి ఈరోజు ఒక పాత బకాయి డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే మీరు గతంలో ప్రారంభించిన ఒక పని ఇప్పుడు ఫలితాన్ని చూపించే అవకాశముంది. ఈ సమయంలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి కాని అజాగ్రత్తగా కాదు. ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మీకు దీర్ఘకాలంలో మంచి లాభాలను ఇవ్వగలవు. మీలో ఉన్న నాయకత్వం మరియు నిర్ణయ సామర్థ్యం ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఆ లక్షణాలను సరిగ్గా ఉపయోగిస్తే ఈ కాలం మీకు మంచి పురోగతిని తీసుకురావచ్చు. మార్చి 29 నుండి ఏప్రిల్ 1 వరకు సింహరాశి వారికి ఆర్థిక విషయాలు కొంత జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ సమయంలో డబ్బు సంపాదించే అవకాశాలు పూర్తిగా ఆగిపోవు, కాని ఖర్చులు కూడా కొంత పెరిగే పరిస్థితులు ఉండవచ్చు. కొన్నిసార్లు మనం ఊహించని ఖర్చులు ఒక్కసారిగా వచ్చి మన ఆర్థిక ప్రణాళికను మార్చేస్తాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, ఇంటి మరమ్మతులు, పిల్లల చదువు లేదా వైద్య ఖర్చులు వంటి విషయాలపై డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే ఖర్చు చేసే ముందు ఒకసారి ఆలోచించడం. ప్రతి ఖర్చు అవసరమా లేదా కొంతకాలం వేచి చూడవచ్చా అనే విషయాన్ని పరిశీలించడం మంచిది. మీరు మీ డబ్బును సరిగ్గా నిర్వహిస్తే ఈ చిన్న ఒత్తిడిని సులభంగా ఎదుర్కోగలుగుతారు. ఈ రోజుల్లో కొంతమందికి పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు మీ చేతికి చేరే అవకాశముంది. అది మీకు కొంత ఉపశమనమిస్తుంది. అలాగే మీరు ఒక కొత్త ఆదాయ మార్గం గురించి కూడా ఆలోచించే అవకాశముంది. కొందరు సింహరాశివారు అదనపు పని లేదా చిన్న పెట్టుబడి ద్వారా ఆదాయం పెంచుకోవాలని అనుకోవచ్చు. అయితే ఎలాంటి పెట్టుబడి పెట్టినా ముందుగా పూర్తి సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొందరి మాటలు నమ్మి వెంటనే డబ్బు పెట్టడం మంచిది కాదు. ఆర్థిక విషయాల్లో సహనం చాలా ముఖ్యమైనది. మీరు ఒక మంచి ప్రణాళికతో ముందుకు వెళితే మీ ఆర్థిక స్థితి స్థిరంగా ఉండే అవకాశముంది. ఈ సమయంలో అవసరం లేని అప్పులు చెయ్యకుండా ఉండటం కూడా మంచిది. అప్పు తీసుకోవడం కంటే ఖర్చులను నియంత్రించడం ఉత్తమం. మీరు డబ్బును గౌరవంగా చూసుకుంటే అది మీకు భవిష్యత్తులో మంచి భద్రతను ఇస్తుంది. ఈ రోజుల్లో కుటుంబ జీవితం కూడా సింహరాశివారికి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు కొంత బలపడే అవకాశముంది. కొన్నిసార్లు మనం పని ఒత్తిడిలో ఉండి కుటుంబానికి సరైన సమయం ఇవ్వలేకపోతాం. కాని ఈ కాలంలో మీరు కుటుంబంతో గడపాలని అనిపించే పరిస్థితులు కనిపిస్తాయి. ఇంట్లో పెద్దలతో మాట్లాడటం, వారి అనుభవాలను వినడం మీకు చాలా ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యులు కూడా మీపై నమ్మకం పెంచుకునే అవకాశముంది. ఇంట్లో చిన్న చిన్న విషయాలపై చర్చలు జరిగే అవకాశముంది. కొన్నిసార్లు ఈ చర్చలు చిన్న వాదనలుగా మారినా కూడా చివరికి అవి ఒక మంచి అర్థం చేసుకునే దారిని చూపుతాయి. ముఖ్యంగా జీవిత స్వామితో మాట్లాడేటప్పుడు ఓపిక చాలా అవసరం. ప్రతి విషయం మీద గెలవాలని ప్రయత్నించడం కంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యమైనది. మీరు ఓపికగా మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది. కుటుంబంలో పిల్లలుంటే వారి చదువు లేదా భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచించే అవకాశముంది. వారికి మంచి మార్గదర్శనం ఇవ్వాలని మీరు ప్రయత్నిస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఒక చిన్న కార్యక్రమం లేదా ప్రయాణం చెయ్యాలనే ఆలోచన కూడా రావచ్చు. అలాంటి చిన్న చిన్న సందర్భాలు కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయి. ఇంట్లో శాంతి మరియు సంతోషం ఉండడం మన మనస్సుకు చాలా ముఖ్యమైనది. ఈ కాలంలో మీరు కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీరు కుటుంబాన్ని అర్థం చేసుకుని వారికి సహాయం చేస్తే వారు కూడా మీకు అదే ప్రేమను తిరిగి ఇస్తారు. ప్రేమ మరియు దాంపత్య జీవితానికి వస్తే
ఈ రోజుల్లో కొంత సున్నితమైన పరిస్థితులు కూడా కనిపించవచ్చు, కాని అవి పూర్తిగా ప్రతికూలం కావు. ప్రేమలో ఉన్న సింహరాశి వారికి తమ భావాలను స్పష్టంగా చెప్పుకోవడానికి ఇది ఒక మంచి సమయం కావచ్చు. చాలా రోజులుగా మనసులో దాచుకున్న భావాలను వ్యక్తం చేయాలనే ఆలోచన రావచ్చు. అయితే భావాలను చెప్పే విధానం చాలా ముఖ్యమైనది. గౌరవంతో ప్రేమతో మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది. కొన్నిసార్లు చిన్న అపార్థాలు కూడా రావచ్చు. ఒక మాటను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల చిన్న వాదనలు జరిగే అవకాశముంది. కానీ మీరు ఓపికగా మాట్లాడితే ఆ సమస్యలు సులభంగా పరిష్కరిస్తాయి. వివాహితులైన సింహరాశి వారికి జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రావచ్చు. ఇంటి వ్యవహారాలు, పిల్లల భవిష్యత్తు లేదా ఆర్థిక ప్రణాళిక గురించి కలిసి మాట్లాడే అవకాశముంది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకుంటే అది కుటుంబానికి చాలా మంచిది. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. సంబంధం బలంగా ఉండటానికి ప్రేమతో పాటు పరస్పర గౌరవం కూడా అవసరం. మీరు జీవిత భాగస్వామి అభిప్రాయాన్ని గౌరవిస్తే వారు కూడా మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు. కొన్నిసార్లు కలిసి గడిపే చిన్న సమయం కూడా సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. బయటికి వెళ్లి భోజనం చేయడం, కలిసి నడవడం లేదా సాదాసీదాగా మాట్లాడుకోవడం కూడా మనసునను దగ్గర చేస్తుంది. ఈ రోజుల్లో మీరు మీ మాటలపై కొంత జాగ్రత్త వహిస్తే చాలా సమస్యలు తేలికగా పరిష్కరమవుతాయి. ప్రేమ మరియు నమ్మకం కలిసినప్పుడు ఏ సంబంధమైనా చాలా అందంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఆ ప్రేమను మరియు నమ్మకాన్ని మరింత బలపరిచే అవకాశం పొందవచ్చు. మార్చ్ 29 నుండి ఏప్రిల్ 1 వరకు సింహరాశివారు ఆరోగ్య విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ కాలంలో పెద్దగా తీవ్రమైన సమస్యలు కనిపించకపోయినా శరీరానికి కొంత అలసట, మానసిక ఒత్తిడి లేదా నిద్ర సరైన విధంగా లేకపోవడం వంటి చిన్న చిన్న సమస్యలు కనిపించే అవకాశముంటుంది. చాలామంది సింహరాశివారు సహజంగా పనిమీద ఎక్కువ దృష్టి పెట్టే స్వభావం కలిగి ఉంటారు. ఒకసారి పని మొదలుపెడితే దాన్ని పూర్తి చేసే వరకు ఆగరు. ఈ మంచి లక్షణం కొన్నిసార్లు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. రోజంతా పని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటే మనసు కూడా అలసిపోతుంది. అందుకే ఈ సమయంలో పని ఎంత ముఖ్యమైనదో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమైనది అని గుర్తుంచుకోవాలి. ఉదయం లేవగానే కొంత సమయం మీకోసం కేటాయించడం చాలా మంచిది. ఉదయం సూర్యకిరణాలు పడే సమయంలో చిన్నగా నడక చేయడం, యోగా లేదా ప్రాణాయామం చేయడం శరీరానికి శక్తినిస్తుంది. అలాగే సరైన సమయానికి భోజనం చేయడం కూడా చాలా ముఖ్యం. కొన్నిసార్లు పని ఒత్తిడిలో మనం భోజనం ఆలస్యం చేస్తాం లేదా పూర్తిగా మానేస్తాం. అలాంటి అలవాట్లు ఆరోగ్యాన్ని బలహీనపరుస్తాయి. కాబట్టి సమయానికి తినడం, నీళ్లు ఎక్కువగా తాగడం వంటి చిన్న విషయాలను పాటిస్తే శరీరం బలంగా ఉంటుంది. ఈ రోజుల్లో కొంతమంది సింహరాశివారు హనుమాన్ స్వామిని ఆరాధించాలనే ఆలోచన కూడా కలిగి ఉండవచ్చు. మంగళవారం రోజు హనుమాన్ ఆలయాన్ని దర్శించడం చాలా శుభంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా చదవడం లేదా ఓం శ్రీ ఆంజనేయాయ నమః అని జపించడం మనసుకు ధైర్యాన్నిస్తుంది. మన జీవితంలో ఎదురయ్యే భయాలు, సందేహాలు లేదా ఒత్తిడిని తగ్గించడానికి ఈ విధమైన ప్రార్థనలు చాలా సహాయపడతాయి. ఆధ్యాత్మికత అంటే కేవలం దేవాలయానికి వెళ్లడం మాత్రమే కాదు, మన ఆలోచనలు కూడా పవిత్రంగా ఉండాలి. ఇతరులకు సహాయం చేయడం, మంచి మాటలు మాట్లాడడం, ఎవరికైనా అవసరమైనప్పుడు చేయూత ఇవ్వడం కూడా ఒక ఆధ్యాత్మికతే. ఈ రోజుల్లో మీరు ఒక చిన్న మంచి పని చేసినా కూడా అది మీకు అంతర్గతంగా చాలా ఆనందాన్నిస్తుంది. కొన్నిసార్లు మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మన సమస్యలు కూడా చిన్నవిగా అనిపిస్తాయి. అందుకే ఈ కాలంలో మీరు మీ మనసును సాకూలంగా ఉంచడం చాలా అవసరం. మంచి ఆలోచనలు మన జీవితానికి మంచి దారిని చూపుతాయి. ఈ 4 రోజులలో మీరు కొన్ని చిన్న చిన్న నియమాలను పాటిస్తే జీవితంలో మరింత స్థిరత్వం పొందవచ్చు. ఉదాహరణకు, ఉదయం తొందరగా లేవడం, శుభ్రతను పాటించడం, పెద్దలను గౌరవించడం వంటి అలవాట్లు మనకు మంచి ఫలితాలనిస్తాయి. ఇంట్లో ఒక దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పని ముందు దేవుణ్ణి స్మరించుకుంటే మనసులో ఒక ధైర్యం ఏర్పడుతుంది. చాలామంది అనుభవించిన ఒక నిజమేమిటంటే, మనం మనసుతో చేసిన ప్రార్థనకు ఎప్పుడూ ఒక సానుకూల ఫలితం ఉంటుంది. అది వెంటనే కనిపించకపోయినా కూడా మన జీవితంలో ఏదో ఒక మంచి మార్పు తీసుకువస్తుంది. సింహరాశివారు సహజంగా ధైర్యం మరియు నాయకత్వం కలిగినవారు. కాని ఆ ధైర్యానికి తోడు వినయం కూడా ఉంటే అది మరింత శక్తిగా మారుతుంది. ఆధ్యాత్మిక దృష్టి మనకు అదే వినయాన్ని నేర్పిస్తుంది. మనం ఎంత ఎదిగినా కూడా నేలమీద ఉండాలని గుర్తుచేస్తుంది. ఈ కాలంలో మీరు మీ లక్ష్యాలను కూడా ఒకసారి ప్రశాంతంగా ఆలోచించడం మంచిది.
మన జీవితంలో ఎక్కడికి వెళ్ళాలి, ఏం సాధించాలి అనే విషయాన్ని మనసులో స్పష్టంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు రోజువారీ పనుల్లో మనం అంతగా బిజీ అయిపోతాం కాబట్టి మన లక్ష్యాలను మర్చిపోతాం. కానీ కొంత సమయం తీసుకుని మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఒక స్పష్టత వస్తుంది. మీరు మీ లక్ష్యాలను చిన్న చిన్న దశలుగా విభజించుకుని ముందుకు వెళితే అవి సాధించడం సులభమవుతుంది. ఈ రోజుల్లో మీరు తీసుకునే ఒక మంచి నిర్ణయం భవిష్యత్తులో మీకు పెద్ద ప్రయోజనమివ్వవచ్చు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం ఈ సమయంలో మీకు పెద్ద బలమవుతుంది. కానీ అదే సమయంలో ఓపిక కూడా చాలా అవసరం. విజయాలు ఒక్కరోజులో రావు. క్రమంగా చేసిన కృషి మాత్రమే పెద్ద ఫలితాలనిస్తుంది. మొత్తం మీద మార్చ్ 29 ఆదివారం నుండి ఏప్రిల్ 1 వరకు సింహరాశివారికి ఈ కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ చాలా విషయాల్లో ఒక కొత్త అవగాహనను ఇవ్వగలదు. మీరు మీ నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకుంటే అవకాశాలు మీకు అనుకూలంగా మారే అవకాశముంది. కుటుంబం, పని, ఆరోగ్యం మరియు ఆధ్యాత్మికత ఈ 4 అంశాలను సమతుల్యంగా నిర్వహిస్తే మీ జీవితం మరింత సంతోషంగా ఉంటుంది. ప్రతి పరిస్థితిని ఓపికతో ఎదుర్కొంటే సమస్యలు కూడా క్రమంగా తగ్గిపోతాయి. ఈ కాలంలో ముఖ్యంగా మీరు మీపై నమ్మకం కోల్పోవద్దు. మీరు ధైర్యంగా ముందుకు సాగితే మార్గం స్వయంగా మీ ముందుకు తెరుచుకుంటుంది. ఇప్పుడు ఈ వీడియో ముగించే ముందు మీ అందరికీ ఒక చిన్న అభ్యర్థన. మా ఛానల్లో ఇలాంటి రాశి ఫలాలు మరియు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలని ఉంటే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రేమ మరియు ఆదరణే మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రేరణ ఇస్తుంది. ఓం శ్రీ సూర్యాయ నమః. మీ అందరికీ శుభం కలగాలి.